సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్. మనం ఈ వీడియోలో జనరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న జనరేషన్లో జెన్ జీ లేదా జనరేషన్ జెడ్ అనేది కనిపిస్తుంది. ఈ జెన్ జీ అనేది 1997 నుంచి 2010 లేదా 2012 మధ్య బోర్న్ అయిన వారిని జెన్జీగా పిలుస్తుంటారు. ఈ జెన్జీ అనేది దేశంలో ఒక పెద్ద మార్పుగా మనం చెప్పొచ్చును. అంటే తరమే మారిపోయింది. వన్ జనరేషన్ చేంజ్డ్ అన్నమాట. ప్రజెంట్ ఈ ఏజ్లో బోర్న్ అయిన పిల్లలు మనం చూస్తుంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ వేరుగా ఉంటుంది, యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. ఈవెన్ పేరెంట్ అండ్ చైల్డ్ మధ్య ఉండే కమ్యూనికేషన్లో కూడా చాలా గ్యాప్స్ పెరుగుతున్నాయి. అనేక అవాంతరాలు, ఒక రకమైన ఒత్తిడి, ఎంటైర్ ఫ్యామిలీలో ఒత్తిడి. ఎందుకంటే పిల్లాడు తండ్రి మాట తల్లి మాట వినడు, ఆటోమేటిక్గా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడికి అన్నిటి కారణము తెలవాలంటే ఈ వీడియోని చూస్తే సరిపోతుంది. ఈ జెన్జీలో ప్రధానంగా వీరి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది, ఈ ఏజ్ మధ్య పుట్టిన వారి ఆలోచన సరళి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ వీరికి ఏదైనా వెరీ ఫాస్ట్, వెరీ స్పీడ్, వెరీ ఫాస్ట్ అండ్ టెక్నాలజీ బేస్డ్. వీరిని టెక్కీ పీపుల్ అని పిలుస్తున్నాం. అంటే ప్రతిదీ టెక్నాలజికల్ కావాలి, వెరీ ఫాస్ట్ కావాలి. ఆకలి అవుతుంటే ఇమీడియట్లీగా స్విగ్గీనో జొమాటోనో ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ వెంటనే రావాలి. ఒకవేళ లేట్ అయినా కూడా దీన్ని తట్టుకోలేరు, అంత ఫాస్ట్ మెంటాలిటీ. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తే ఇన్స్టా రీల్స్కి చాలా క్రేజీ పెరిగింది చూడండి. ఇన్స్టా రీల్స్ రీజన్ ఏంటి అంటే వీరి యొక్క మైండ్ సెట్ అలా ఉంది. అంటే జెనెటికల్ చేంజెస్ వస్తూ వారి మైండ్ సెట్ ఆ విధంగా మారింది తప్ప ఇందులో వారి తప్పేం కాదు. పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లల తప్పు కానే కాదు, అక్కడ తరం మారింది, వాళ్ళలో ఉండే జీన్స్ ఇంపాక్ట్ వలన కావచ్చును. ఇక్కడ ఇక్కడ మనకు కనిపించే ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీలో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఆలోచన కావచ్చును, వారికి టీచర్స్ యొక్క ఇంపాక్ట్ కావచ్చును. అన్ని అడ్వాన్స్మెంట్గానే థింక్ చేస్తున్నారు. కాబట్టి ఇగో ఈ తరంలో వెరీ ఫాస్ట్. మళ్ళీ ఈజీ మనీ అనే దానికి అలవాటు పడ్డారు. ఈజీ మనీ, చాలా ఈజీగా మాకు డబ్బులు రావాలి అనేది వారికి మరొక ఆలోచన. అందుకే బెట్టింగ్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ విరివిగా నడుస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే ఈజీ మనీ కావాలి, ఇన్స్టంట్ మనీ అంటారు. ఎవ్రీథింగ్ ఇన్స్టంట్ కావాలి అనే మైండ్ సెట్ వీరిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే తరం యొక్క నేచర్ అది. మనం చూస్తున్న తరాల్లో ఫస్ట్ తరం చూస్తున్నట్లయితే ది గ్రేటెస్ట్ జనరేషన్ ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ జనరేషన్ ది గ్రేటెస్ట్ అనే పదంలోనే ఉంది చూడండి మీనింగ్. గ్రేట్గా జీవించాలనే ఆలోచన సంకల్పంతో ఉన్న జనరేషన్స్ ఉన్నాయి. అలా మారుతూ నెక్స్ట్ డిఫరెంట్ జనరేషన్స్ వస్తూ XY Z జనరేషన్ వచ్చినవి. ప్రజెంట్ ఇంకా ఆల్ఫా అండ్ బీటా జనరేషన్ రావడం జరిగింది. అయితే వీరిలో ఉన్న ఈ కోణాలు ఇవి. సరైన మెరిట్స్ ఉన్నాయంటే వీరు టెక్నాలజీని బాగా వాడగలుగుతారు. అడాప్షన్ వెరీ ఈజీ. మీరు ఏదైనా చెప్పండి, చాలా ఈజీగా గ్రాప్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇన్స్టంట్గా ప్రతి ప్రాబ్లంకి ఇన్స్టంట్ సొల్యూషన్ వెతుకుతారు. ఇన్స్టంట్ రిజల్ట్ అనమాట. ఇన్స్టంట్ సొల్యూషన్ వెతుకుతుంటారు, వాళ్ళు పట్టేసుకుంటారు. వీళ్ళకి కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కనిపిస్తుందంట. ఈక్వాలిటీ కోసం ట్రై చేస్తున్నారు. ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సొసైటీలో కానీ, ఎవరిపైన కానీ, ఎన్వైర్న్మెంట్ ప్రకృతి పైన కానీ, నేచర్ పైన కానీ ఏదైనా చిన్న తేడా జరిగినా కూడా, సమాజానికి వ్యతిరేక అంశాలు వచ్చినా కూడా వీరు సహించరు. జెన్జీ వలనే శ్రీలంకలోనూ మరికొన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఈ సోషల్ మీడియా వార్లో ఏ చిన్న అంటే సమాజానికి అభ్యంతరకరం కలిగిన అంశాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ ఈ మధ్యకాలం మనం చూస్తుంటే డ్రెస్ సెన్స్ మీద చాలా వివాదాలు ఏర్పడుతున్నాయి. రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ వస్తున్న జనరేషన్ జెడ్ అని చెప్పొచ్చును. వీరి యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకవైపు ఏమో మంచితనాన్ని ఆకర్షించుకుంటూ వెళ్తారు, కానీ వేగవంతంగా రిజల్ట్ రావాలి అంటారు. అంటే ఒక మల్టీ టాలెంటెడ్, మల్టీ డైమెన్షన్ ఆలోచన కూడా వారిలో మైండ్లో ఉంటుంది. వర్క్ కూడా అలా చేస్తారు. చూడండి, ఇన్స్టెంట్ మనీ కోసం ఇప్పుడు ప్రజెంట్ చేసే జాబ్స్ ఏంటి అంటే మనం చాలా నెంబర్ ఆఫ్ చెప్పొచ్చు. ఓలా, ఊబర్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా ప్రజెంట్. స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా ఈరోజు పని చేస్తే ఇప్పుడే డబ్బులు రావాలనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా టెక్కీ పీపుల్గా ఉన్నారు, ఇన్స్టంట్ అవర్లీ బేసిస్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జెన్జీకి సంబంధించిన లక్షణాలు. పాజిటివ్స్ ఎన్ని ఉంటాయో నెగటివ్స్ అన్నీ ఉంటాయి. రిస్క్ అండ్ రివార్డ్ అనే పదం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా రిస్క్స్ ఉంటాయి,
ఆపర్చునిటీస్ పెంచుకునే క్రియేటివిటీ కూడా ఈ జెన్జీకి చాలా ఎక్కువ. అయితే వీళ్ళకు అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అందరితో ఈజీగా మింగిల్ అవరు, కలవరు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, మంచి ఫ్రెండ్స్ ఉండరు, అంటే వాళ్ళ ఐడియాస్ షేరింగ్ చేసుకునేవారు దొరకరు, క్లోజ్నెస్ ఉండదు. వీరికి అతిపెద్ద మరొక ప్రాబ్లం ప్రైవేసీ అంటారు. మాది మాకు కావాలి. ఈ ప్రైవేసీ అనే ఉచ్చులో పడిపోయి, ఈ ట్రాప్లో పడిపోయి వారి సమస్యలు ఇతరులకు అర్థం కాక, చెప్పక, స్ట్రెస్గా ఫీల్ అయ్యి వారికి వారు సమ్ టైమ్స్ వెరీ బ్యాడ్ థింగ్ సూసైడ్ కూడా చేసుకోవడానికి వెనుకాడడం లేదు. చెప్పాలి, షేరింగ్ చేయాలి. మన బాధ ఒకరికి చెప్తుంటే ఆటోమేటిక్గా బాధ రెడ్యూస్ అవుతుంది అనమాట. ఆ రెడ్యూస్ కాని పక్షంలో ఆ స్ట్రెస్ లెవెల్ మరింత పెరిగిపోయి ఏమీ తోచక సొసైటీకి అలవాటై సొసైటీని ఇష్టపడుతున్నారు. అది రావద్దు అంటే సొసైటీ కానీ, ఎల్డర్స్ కానీ, పేరెంట్స్ కానీ వారి యొక్క యాటిట్యూడ్ని మనం చదవాలి, వారి బిహేవియర్ చదవాలి, వారి సైకాలజీ స్టెప్ చదవాలి. అంటే అంటే పిల్లాడు కానీ, పాప కానీ, బాబు కానీ రోజు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, మస్ట్ అండ్ షుడ్ ఫోకస్ ఆన్ దైర్ యాటిట్యూడ్ అండ్ రెగ్యులర్ హ్యాబిట్స్ అనేది గుర్తుంచుకోండి. ప్రతి పేరెంట్ ఇది చేయాలి, లేకపోతే పిల్లలను కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం చేతిలోకి రారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా ఎక్కడ దగ్గర దూకి చనిపోవడాలో, లేదంటే హ్యాంగ్ చేసుకొని చనిపోవడాలో చాలా జరుగుతున్నాయి. రీజన్ ఏం లేదు, తరం మారింది కాబట్టి దానికి అనుగుణంగా మన స్టెప్స్ మారాలి. మనం రైట్ వేలో గైడెన్స్ ఇస్తే, నేను ఫైనల్గా మీకు చెప్తాను ఏంటి సార్ ఎలా చేస్తే మరి మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చో నేను మీకు ఫైనల్గా చెప్తాను. లాస్ట్ ఎండింగ్ అదే ఉంటుంది. సో ఇది వీరి యొక్క ప్రాబ్లం. స్ట్రెస్, యాంగ్జైటీ అనేది అతిపెద్ద భూతం లాగా కనబడుతుంది. పాపం వీరికి మనీ ఎంత వచ్చినా కూడా ఆ మనీని ఇష్టంటే ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా ఒక విధంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండడం లేదు. ఇవన్నీ చూశాక ఒక్కొక్క చైల్డ్కి ఒక రకమైన డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. అది వాళ్ళ పేరెంట్కి మాత్రమే తెలుస్తుంది. ఈ పేరెంట్తో పాటు ఇంట్లో ఉండే బ్రదరో సిస్టరో కూడా సపోర్ట్ చేయాలండి. అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ బ్రదర్ సిస్టర్తోని లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఈ రోజులో చిన్న పెద్ద లేదండి, చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు పెద్దవాళ్ళ కంటే. సో వారికి ఐడియా షేర్ చేసుకొని ఎక్కడైనా ఒత్తిడి గురవుతున్నారంటే దానికి రెమెడీ ఖచ్చితంగా చూపించగలగాలి. ఈ సొసైటీలో జరిగే అంశాల గురించి రెగ్యులర్గా పిల్లలకు చెప్పాలి. సమాజం అనేది చాలా విశాలమైంది. ఇందులో అనేక మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు. వారి ఆలోచనను మనకు చెప్పారు తప్ప అది ఎగ్జాక్ట్ రైట్ కాదని మనం చెప్పగలగాలి. నెగటివ్ కోణంలో ఉంటే అది వాళ్ళు చేసిన స్టేట్మెంట్ రాంగ్, మనం అలా చేయొద్దు అని కూడా అడ్వైజ్ ఇవ్వగలగాలి. ఇలా అడ్వైజ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన కన్క్లూడ్ ఏంటి అంటే, మరి ఈ జెన్జీని ఎలా కాపాడుకోవాలంటే దీన్ని కాపాడేవారు కేవలం ముగ్గురే ఉన్నారు. ఫస్ట్, ఇంట్లో పేరెంట్స్ అండ్ బ్రదర్ ఆర్ సిస్టర్. సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఇదొక సమస్య. సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా బ్రదర్ సిస్టర్ లేకపోతే కజిన్ బ్రదర్ కానీ కజిన్ సిస్టర్ కానీ అటాచ్ చేయండి. లేదా పక్కన నైబరింగ్ ఉంటే అది పక్క ఇల్లు వాళ్ళు, ఈ పక్క ఇల్లు వాళ్ళతో ఆ పిల్లల్ని ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయండి. ఆడుకోవడం అంటే ఏదో రకమైన గేమ్ కావచ్చును, నాట్ వీడియో గేమ్స్, ఫిజికల్ గేమ్స్ ఆడుకోవడానికి ఎంటర్టైన్ చేయండి. దానివల్ల వాళ్ళ ఉన్న అనేక రకమైన స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఆడడం వల్ల, నడవడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల అండ్ యోగా చేయడం వలన మన లోపల ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందరికీ తెలిసిన విషయమే, కానీ పేరెంట్స్ దీన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ పేరెంట్స్కి ఒక సూచన, మీరు మొబైల్ ఎడిక్ట్ అయ్యి మొబైల్తో మీరు ట్రావెల్ చేస్తుంటే మీ పిల్లల జీవితం ఇంకా నాశనం కాక తప్పదు. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్ తగ్గించాలి. అవసరమైతేనే మొబైల్ను వాడాలి. లేదంటే ఎక్కడో సోఫాలోనో డైనింగ్లోనో ఎక్కడో దగ్గర అన్ని మొబైల్స్ అక్కడ పెట్టేసి పిల్లలతో స్పెండ్ చేసినట్లయితే స్క్రీన్ టైం తగ్గించండి, పిల్లలతో స్పెండ్ చేయండి. మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సెకండ్, పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్ వీళ్ళతో పాటుగా రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటి అంటే టీచర్స్ అండి. టీచర్స్ మాలాంటి వాళ్ళు, టీచర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ మాలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడతారు. మేమిచ్చే గైడెన్స్ కూడా చాలా పనిచేస్తుంది. అవసరమైతే మీ పిల్లలను ఇలాంటి వారితో అసోసియేట్ చేయండి. వాళ్ళతో ఈవెన్ ఫోన్లోనైనా మాట్లాడించండి. ఇలా మాట్లాడితే వల్ల బాధ మేము లాగలుగుతాం అనమాట. ఒక 5 minutes మాట్లాడితే మీ పిల్లాడికి ఏ రకమైన స్ట్రెస్ ఉందో ఐడెంటిఫై చేయగలుగుతాం. అప్పుడు ఆ స్ట్రెస్ తగ్గడానికి ఏదో మాట రూపంలోనే, ఈ ప్రపంచంలో మాటే మంత్రం అంటారు కదా, మాటతో ఏదైనా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు అనమాట. అంత కెపాసిటీ ఉంటుంది. కాబట్టి టీచర్స్, ఇలా ఇక్కడ ఎల్డర్స్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎల్డర్స్, టీచర్స్, కౌన్సిలర్స్ ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారు. అండ్ లాస్ట్ వన్ ఇస్ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ కూడా దీనికి అనుగుణంగా స్టెప్స్ తీసుకొని స్కూల్లోనే కంపల్సరీగా ప్రతి స్కూల్లో కూడా ఒక సైకాలజీ టీచర్ని పెట్టాలి.
సైకాలజీ టీచర్తో పాటుగా పీడి ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక టీచర్ ఇద్దరు ఉండాలి. ఒకరు సైకాలజీ టీచర్, ఒకరేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ అంటాం కదా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. దీనివల్ల ఏమైందంటే ఎక్కువసేపు ఆడడం వల్ల నర్వ్ సిస్టమ్, బాడీ సిస్టమ్ మొత్తం ఇమ్యూన్ సిస్టమే ప్రాపర్ డెవలప్ అయిపోతుంది. దీంతో పాటుగా ఇక్కడ ఏంటి, సైకాలజీ టీచర్ యొక్క సైకాలజికల్ కౌన్సిలింగ్ ద్వారా కూడా వాళ్ళ మానసిక పరివర్తన రావచ్చు. సో ఇవి 3 విధానాలు అనుసరిస్తే జెన్జీ అనేది దేశానికి ఒక వరం అవుతుంది, ప్రజెంటు శాపమే. దాన్ని మార్చడానికి మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాము. దేశం అభివృద్ధి కావాలి అంటే నేటి యువతరం ముందుండాలి. యువతరాన్ని ప్రోత్సహిస్తే భావి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దానికోసం మనం ప్రయత్నం చేద్దాము.